వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 3. మాణిక్యమ్మ గారిని ఇంటి దగ్గర దిగబెట్టి అభి కార్లో ఆఫీస్కు బయలుదేరాడు. అభి ఆఫీసులో ఎంటర్ అవగానే ఆఫీస్ స్టాఫ్ అంతా పులి చేతికి చిక్కిన జింక పిల్లల్లాగా భయంతో వణికిపోతూ ఎవరి సీట్స్ లో వాళ్ళు కూర్చొని సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. స్టాఫ్ అంతా విష్ చేస్తూ ఉన్నా పట్టించుకోకుండా డైరెక్ట్ గా తన క్యాబిన్ లోనికి వెళ్లిపోయాడు అభి. అమ్మ, ప్రవరాక్షుడు ఈరోజు ఎవరిని తిట్టకుండా డైరెక్ట్ గా వెళ్లిపోయాడు. టుడే ఈజ్ సెన్సేషన్ అన్నది స్వప్న. అబ్బా స్వప్న, ఈరోజు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది తెలుసుగా, సారు ఆ టెన్షన్ లో ఉన్నారు అన్నది రమ్య. సార్కి ఎందుకు టెన్షను, ఆల్రెడీ టెండర్ మనకే వచ్చింది, ఇంకా ఓన్లీ ప్రజెంటేషన్ మాత్రమే బ్యాలెన్స్. క్లయింట్స్ కి ప్రజెంటేషన్ నచ్చితే ఇంకా ఆ ప్రాజెక్టు మనదే అన్నది స్వప్న. ఆ ప్రజెంటేషన్ నచ్చాలిగా అన్నది ప్రియ. ఎందుకు నచ్చదే, సార్ని చూస్తేనే సగం పడిపోతారు, ఇంకా ప్రజెంటేషన్ ఇచ్చేది ఆయనే, ఇంకేమిటి నేనైతే సార్నే చూస్తూ ఉంటా, అలా ఉంటాడు మరి అన్నది స్వప్న. ఎలా ఉంటే ఏం లాభం, కనీసం మనల్ని కన్నెత్తి కూడా చూడడు, మనం వెళ్ళినా ఒకే ఒక్క సీరియస్ లుక్ తో భయపెడతాడు అన్నది ప్రియ. ఆ ప్రవరాక్షుణ్ణి పడేసే వరవతిని ఎక్కడో పుట్టే ఉంటుంది అన్నదే స్వప్న. ఎవరో ఆ మోస్ట్ లక్కీ అండ్ అన్లక్కీ గర్ల్ అన్నది రమ్య. అదేంటే లక్కీ అండ్ అన్లక్కీనా అన్నది స్వప్న. అంతేగా, సార్ లాంటి హ్యాండ్సమ్ ని చేసుకున్నందుకు లక్కీ అండ్ సార్ కోపాన్ని భరించాలి అంటే అన్లక్కీ, అంతేగా అంతేగా అన్నది ప్రియ. స్వప్న, రమ్య, ప్రియ ముగ్గురు ఆ మాటకు నవ్వుకున్నారు. ఏమిటి వర్కింగ్ టైంలో ముచ్చట్లు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది సత్య. మేడం మీరా అన్నది స్వప్న. మేడం మీరా కాదు, సత్య అన్నది సత్య నవ్వుతో. మేడం మీరు కూడా సెటైర్లు భలే వేస్తారే అన్నది ప్రియ. సరే కాని ఏమిటి విషయం అన్నది సత్య. ఏమీ లేదు మేడం, ఏదో జస్ట్ ఊరికే అలా అన్నది స్వప్న. సరే లీవ్ ఇట్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది, పైగా ఈరోజు మన సార్ బర్త్డే తెలుసుగా అన్నది సత్య. తెలుసు మేడం, కానీ సార్కి విశేష్ కానీ సెలబ్రేషన్స్ కానీ అలర్జీ కదా అన్నది రమ్య. మేడం తెలుసుగా, లాస్ట్ టైం విష్ చేస్తే అమ్మో నేనింకా మర్చిపోలేదు, 1 వీక్ ఫీవర్, ఆఫీసు కూడా రాలేదు స్వప్న. మరే మేడం, నేను దాన్ని వద్దు అన్నాను, అయినా కూడా వినకుండా తొందరపడింది, బోర్లా పడింది అని నవ్వుతూ అన్నది ప్రియ. హే ప్రియ అన్నది స్వప్న. స్టాప్ ప్రియ, లోపల సార్ ఉన్నారు, వింటే మీ పని గోవిందా అన్నది సత్య. అమ్మో వద్దు మేడం, నేను నవ్వను, సైలెంట్ గప్ చిప్ అన్నది ప్రియ. లిజన్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం చూస్తున్న సారు మన సార్ కాదు. అవన్నీ మీకెందుకు, ఈరోజు ప్రజెంటేషన్ సక్సెస్ అయ్యి ప్రాజెక్టు మనకే వస్తే డెలిగేట్స్ కి పార్టీ ఇవ్వాలి, సో సార్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేయొచ్చు, బీ రెడీ అన్నది సత్య. హాయ్ ఎవ్రీవన్, ఏంటి ముచ్చట్లు పెట్టారు, మీటింగ్ కి టైం అవటం లేదా? ఓ సత్య గారు మీరు ఇక్కడే ఉన్నారా, గుడ్ మార్నింగ్ అండి అని చెప్పి మనసులో అబ్బా నా బంగారం ఈ రోజు ఏమిటి ఇంత అందంగా ఉంది అనుకున్నాడు వంశీ. వంశీ సార్ ఏమిటి సత్య మేడంను అలానే చూస్తున్నారు, మా మేడంకు దిష్టి తగులుద్ది అన్నదే స్వప్న. స్వప్న నేనేదో క్యాజువల్ గా చూశాను అన్నాడు వంశీ టెన్షన్ గా. అయ్యో సార్, నేను కూడా క్యాజువల్ గా అలా చూస్తున్నారేమిటి అన్నానే కాని మీకు ఎందుకు అంత టెన్షన్ అన్నది స్వప్న. నాకెందుకు టెన్షన్, నార్మల్ గానే ఉన్నాను అన్నాడు వంశీ. ఇట్స్ ఓకే, జస్ట్ లీవ్ ఇట్. వంశీ గారు ఈరోజు మీటింగ్ ఉందిగా, సార్ కూడా వచ్చారు, మీరు వెళ్ళి ప్రజెంటేషన్ మొత్తం ఒకసారి చెక్ చేయండి, నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ మొత్తం చూసి డెలిగేట్స్ ని రిసీవ్ చేసుకుని కాన్ఫరెన్స్ కు తీసుకుని వెళ్తాను. అండ్ మీరు స్వప్న అండ్ బ్యాచ్ పార్టీ గురించి ఇక్కడ వాగకండి, సార్కు తెలిస్తే మీకే ప్రాబ్లం, సరేనా అన్నది సత్య. ఏం పార్టీ నాకు చెప్పరా అన్నాడు వంశీ. అది వంశీ సార్ అని స్వప్న చెప్పబోతూ ఉంటే, స్వప్న ఇప్పుడేగా చెప్పింది, మిస్టర్ వంశీ ఫస్ట్ మీటింగ్ సంగతి చూడండి, మీకు తర్వాత చెప్తాను అన్నది సత్య. అలాగే బంగారం, నువ్వు ఎలా చెప్తే అలాగే అన్నాడు వంశీ. ఏమిటి వంశీ అన్నది సత్య. నా బతుకు, మనసులో అనుకున్నది బయటకు అనేశానా, అయ్యో ఇప్పుడెలా? అది సత్య గారు బాగానే చెక్ చేస్తా అన్నాను అంతే కదా స్వప్న అన్నాడు వంశీ. అంతేగా అంతేగా అన్నది స్వప్న నవ్వుతూ. సరే నేను వెళ్తాను, మీరు మీ వర్క్ చూసుకోండి అన్నది సత్య. వంశీ సార్, మా మేడంను చూస్తే అస్సలు ఆగలేకపోతున్నారు, కొంచెం కంట్రోల్లో ఉండాలి సార్,
అసలే మా మేడం చాలా షార్ప్ అన్నది స్వప్న. ఏం చేస్తాం, తనను చూస్తే నేను కంట్రోల్లో ఉండను, ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు వంశీ. అయితే మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి సార్, 2 years నుండి ట్రై చేస్తూనే ఉన్నారు అన్నది ప్రియా. నాకు కొంచెం భయంగా ఉంది, దేనికైనా టైం రావాలిగా అన్నాడు వంశీ. అప్పటికి ముసలోళ్ళు అవుతారేమో సార్ మీరు అన్నది స్వప్న. స్వప్న అన్నాడు వంశీ కోపంగా చూస్తూ. అయినా సార్, మీలాంటి మంచివారు ప్రపోజ్ చేస్తే ఎవరైనా కాదంటారా? మీరు సత్య మేడంని ప్రేమిస్తున్నారు అని ఆఫీసులో ఉన్న అందరికీ తెలుసు, ఇంకా మేడంకు తెలీదా? మీరు చెప్తేనేగా మేడం మనసేమిటో తెలిసేది అన్నది స్వప్న. అంతేనంటావా అన్నాడు వంశీ. అంతే సార్, మంచి టైం చూసి ప్రపోజ్ చేయండి అన్నది ప్రియా. సర్లే, మీటింగ్ టైం అవుతుంది, వెళతాను. అసలే సార్ యమ సీరియస్ గా ఉన్నారు, బాయ్ రాక్షసుల్లారా అన్నాడు వంశీ. స్వప్న, ప్రియా, రమ్య సార్ అన్నారు కోపంగా. సార్, కెన్ ఐ గెట్ ఇన్ అన్నాడు వంశీ. కామెంట్ వంశీ, ప్రెజెంటేషన్ మొత్తం చెక్ చేశావా? సింగిల్ మిస్టేక్ కూడా రాకూడదు అన్నాడు అభి. ఎస్ సార్, అంతా చెక్ చేశాను, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడు వంశీ. సత్య ఎక్కడ వంశీ అన్నాడు అభి. ఇప్పుడే డెలిగేట్స్ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది సార్ అన్నాడు వంశీ. సరే, మీటింగ్ కి టైం అవుతుంది, కాన్ఫరెన్స్ కు వెళదాం పదా అన్నాడు అభి. సార్, కెన్ ఐ గెట్ ఇన్ అన్నది సత్య. కమెంట్ సత్య అన్నాడు అభి. సార్, డెలిగేట్స్ అంతా వచ్చేశారు, మీరు వస్తే ప్రజెంటేషన్ స్టార్ట్ చేయొచ్చు సార్ అన్నది సత్య. మీరు పదండి, నేను 5 minutes లో వస్తాను అన్నాడు అభి. ఓకే సార్ అన్నారు వంశీ, సత్య. ఇదేమిటి, నా మనసు ఈరోజు ఇంత అలజడిగా ఉన్నది? ఇంతకు ముందు చాలా ప్రాజెక్ట్స్ డీల్ చేశాను, ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ లేదు. లేదు, ఇది వర్క్ టెన్షన్ కాదు. కమ్ ఆన్ అభి, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఫర్గెట్ ది పాస్ట్ అండ్ గో ఫ్యూచర్. ఎందుకు ఈరోజు నువ్వు నాకు ఇంతగా గుర్తొస్తున్నావు? నన్ను వద్దు అనుకుని వెళ్లిపోయావు, ఇన్నాళ్ళు నీ ఊహ కూడా లేకుండా బ్రతికాను. ఈ రోజు ఎందుకు ఇంతలా గుర్తొస్తున్నావు? నన్ను, నా ప్రపంచాన్ని చీకటిగా చేసి నువ్వు నీ ప్రపంచంలో సంతోషంగా ఉన్నావు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, యూ డోంట్ గెట్ ఇన్ మై మైండ్ అనుకున్నాడు అభి. సార్, టైం అవుతుంది అన్నది సత్య. వస్తున్నా అన్నాడు అభి. అభి, ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఓకే అన్నది సత్య. సత్య, ఐఎమ్ ఫైన్, పద, మీటింగ్ టైం అవుతుంది అన్నాడు అభి. సత్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నది. పద సత్య, నాకు ఏది 2 times చెప్పే అలవాటు లేదు అన్నాడు అభి. ఓకే సార్ అన్నది సత్య. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నౌ లెట్స్ స్టార్ట్ ది మీటింగ్. నౌ ది ప్రెజెంటేషన్ ఈజ్ అబౌట్. అభి మీటింగ్ స్టార్ట్ చేశాడు. మీటింగ్ 2 hours తర్వాత కంప్లీట్ అయ్యింది. అభి ప్రెజెంటేషన్ కి డెలిగేట్స్ అందరూ ఇంప్రెస్ అయ్యారు. అండ్ ఫైనల్లీ ఆ ప్రాజెక్ట్ నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి దక్కింది. డెలిగేట్స్ అందరూ వెళ్ళటానికి సిద్ధమయ్యారు. థ్యాంక్స్ గైస్, అండ్ ఈ రోజు ఈవినింగ్ ప్రాజెక్ట్ వచ్చినందుకు we will arrange a small party for you. So hope you guys you all attend the party. Thank you. Satya make the arrangements అన్నాడు అభి. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, టుడే ఇన్ అవర్ సార్ అభి బర్త్డే, సో we have to celebrate this moment. So we will arrange the party in his house. So hope you guys all are understood. Thank you అన్నది సత్య. Oh really? Wish you many more happy returns of the day, Mr. Abhi. We all are attend this party for sure అన్నారు డెలిగేట్స్. థ్యాంక్ యూ గైస్, అండ్ మిస్ సత్య, యూ కమ్ టు మై క్యాబిన్ అని సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అభి. అమ్మో బంగారం, నువ్వేమిటి అలా చెప్పావు? ఈరోజు సార్ చేతిలో నీకు మూడింది. నా బంగారాన్ని కాపాడు దేవుడా, నాకు అసలే దొరక్క దొరికింది అని అంటూ నోరు తెరుచుకుని మనసులో అనుకుంటున్నాడు వంశీ. వంశీ గారు, ఏమిటి అలానే చూస్తున్నారు అన్నది సత్య. అది బంగారం అనబోయి, సత్య గారు మీరు అలా చెప్పారేంటి? సార్ చాలా కోపంలో ఉన్నారు, మీరు ఈ రోజు అయిపోయారు, జాగ్రత్త. అసలే సార్కి బర్త్డే అంటే ఇష్టం ఉండదు, మీరేమో ఏకంగా పార్టీ అని కూడా చెప్పారు. నాకెందుకో భయంగా ఉంది అన్నాడు వంశీ. యూ డోంట్ వర్రీ అబౌట్ దట్, ఐ విల్ హ్యాండిల్ దిస్. మీరు ఒక పని చెయ్యండి, మన స్టాఫ్ మొత్తానికి ఈ రోజు ఈవినింగ్ సార్ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది అని అనౌన్స్ చేయండి, సరేనా వంశీ గారు? అని నేను ఇప్పుడు వెళ్లి మన బాస్ తిట్ల దండకం విని సార్ని కూల్చేసి వస్తాను అన్నది సత్య. హ్యాట్స్ ఆఫ్ సత్యాజీ అన్నాడు వంశీ. ఎందుకు వంశీ గారు అన్నది సత్య. మీ కాన్ఫిడెన్స్ కండి,
అన్నాడు వంశీ. అదేమిటి అన్నది సత్య. మీరు సార్ని ఇంకా ఒప్పించలేదు, అప్పుడే పార్టీ అరేంజ్మెంట్స్ చూడమంటున్నారు. మీ నమ్మకానికి చెప్పాలిగా అన్నాడు వంశీ. యాజ్ ఎ ఎంప్లాయీగా నేను ఏం చెప్పినా ఫైనల్ డెసిషన్ మా బాస్ది. బట్ తను నా క్లాస్మేట్, తనని 6 years గా చూస్తున్నాను. ఒకసారి తనది అనుకుంటే వాళ్ళ కోసం ప్రాణమైనా లెక్క చేయడు, ఎంత దూరమైనా వెళ్తాడు, వాళ్ళు అడిగితే ప్రాణమైనా ఇస్తాడు. అది మా అభి అంటే. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నది వాడిని కాదు, నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మిస్టర్ అభి నందన్ని అన్నది సత్య. సత్య చెప్పేది అంతా వింటూ కొంచెం కంగారుగా, సత్య గారు మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అన్నాడు వంశీ. మీరు ఏం అడగాలి అని అనుకుంటున్నారో నాకు తెలుసు వంశీ గారు. నేను అభి గారిని లవ్ చేస్తున్నానా అనేగా. యామై కరెక్ట్ అన్నది సత్య. అని నోటి నుండి ఒక మాట కూడా రాక తల నిలువుగా ఊపాడు వంశీ. వంశీని చూసి నవ్వుతూ, చూడండి వంశీ గారు, లవర్స్ ఫ్రెండ్స్ కాలేరు, కానీ ఫ్రెండ్స్ లవర్స్ అవ్వవచ్చు అన్నది సత్య. ఆ మాట వినగానే వంశీ కాళ్ల కింద భూమి కదిలింది. లవర్స్ ఫ్రెండ్స్ కాలేరు, ఫ్రెండ్స్ లవర్స్ అవ్వచ్చు, కానీ ఫ్రెండ్స్ అందరూ లవర్స్ కాదుగా. అలానే అభి నాకు ఫ్రెండ్ అంతే. ఇంకా చెప్పాలి అంటే వెల్ విషర్, మోటివేటర్, ఒక బ్రదర్ లాగా అన్నది సత్య. ఆ చివరి పదం వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది వంశీకి. ఆ సంతోషంలో థ్యాంక్ యూ బంగారం, యు మేడ్ మై డే అని ఏమన్నాడో కూడా తెలియకుండా అనేశాడు. తర్వాత నాలుక ఖర్చుకుని మళ్ళీ బయటకు అనేశానా అనుకుని, అది సత్య గారు, మరి మీరు చాలా మంచి మాటలు చెప్పారు కదా, అందుకని ఏదో అలా అనేశాను అన్నాడు వంశీ. ఇట్స్ ఓకే వంశీ గారు, మీరు వెళ్ళి అందరికీ పార్టీ సంగతి చెప్పండి, నేను సార్ దగ్గరికి వెళ్తాను అన్నది సత్య. అదేమిటి, నేను బంగారం అని నా బంగారం ముందే అన్నాను, కానీ తను చాలా కామన్ గా లైట్ తీసుకున్నది. అంటే స్వప్న చెప్పింది నిజమేనా? ఆఫీసులో అందరికీ తెలుసు, సత్య మేడంకు మాత్రం తెలియదా అన్నది. అంటే నా బంగారం కూడా నన్ను ఇష్టపడుతుందా అనుకోగానే తన ముఖంలో బ్లష్ వచ్చి ఆనందంతో గంతులు వేశాడు. నా బంగారం నాకు పడిందో అని అనుకుంటూ వెంటనే టైం చూసి నా బంగారానికి ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటూ పార్టీ సంగతి ఇన్ఫార్మ్ చేద్దాం అని బయటకు వెళ్ళాడు వంశీ. కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చిన అభయ్ కోపంగా తన క్యాబిన్ కు వెళ్లి లోపల ఉన్న థింగ్స్ అన్ని నేలకేసి కొట్టాడు. కోపంతో ఏం చెయ్యాలో తెలియక కుర్చీలో కూర్చొని తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అభి. సత్య టెన్షన్ గా అభి రూమ్ దగ్గరకు వచ్చి రూమ్ లోనికి వెళ్లేసరికి రూమ్ అంతా చిందరవందరగా ఉన్నది. టెన్షన్ తో మెల్లిగా అభి దగ్గరకు వెళ్లి మెల్లిగా అభి అని పిలిచింది. సత్య పిలిచేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా ఉన్నాయి, కానీ ఆ కళ్ళల్లో బాధ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కోపంగా, సత్య వాట్ ఇస్ దిస్, ఏమిటి నువ్వు చేసిన పని? నాకు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇష్టం లేదు అని నీకు తెలుసు, అది ఎందుకో కూడా తెలుసు, మరి అన్ని తెలిసి నువ్వే ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు అన్నాడు అభి. అంటే నువ్వు బాధపడుతున్నావా అభి అన్నది సత్య. జస్ట్ స్టాప్ ఇట్ సత్య అన్నాడు అభి. నేను ఎందుకు ఆపాలి అభి, చెప్పు, నువ్వు బాధపడుతున్నావా? ఎందుకు? నువ్వేం చేశావని? అందులో నీ తప్పేమున్నది? ప్రాణంగా ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు, కానీ అది వద్దు అనుకుని నీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఎక్కడో సంతోషంగా ఉంది, మరి నువ్వెందుకు దానికోసం నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటావు? ఎప్పటికైనా మను చేసిన మోసాన్ని మర్చిపోయి నీ లైఫ్ నువ్వు బ్రతుకు. మనం 6 years ముందు పరిచయం అయ్యింది, దానికి ముందు నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నావు, మనుతో ఉన్నప్పుడు చేసుకున్నావు, మరి ఇప్పుడు ఏమైంది? మను లేదు అంతేగా, నీకు మను అంటే ఇష్టం లేదుగా, మరి ఎందుకు నీ బర్త్డేని ఆపుకోవటం? మను నిన్ను మోసం చేసింది, మరి ఎందుకు దాని గురించి ఇంకా ఆలోచించటం? ఒక బజారు దానిలాగా అది నిన్ను కాదు అని వేరు ఒకరితో అని సత్య అంటూ ఉండగానే అభి కోపంగా సత్య చెంప మీద ఒక్కటిచ్చాడు. అప్పటి వరకు బాధతో ఉన్న అతని కళ్ళు అప్పుడు మాత్రం కోపంతో ఎర్రబడ్డాయి. ఇక అక్కడ ఉండలేక రూమ్ నుండి బయటకు వచ్చేశాడు అభి. అభి కుట్టిన చెంపపైన చెయ్యి పెట్టుకుని తడుముతూ, నాకు తెలుసు అభి, నువ్వు ఇంకా మనోని మర్చిపోలేదని. అందుకే నేను మనోని ఒక తప్పు మాట అన్నందుకు, అప్పటిదాకా బాధతో ఉన్న నీ కళ్ళు ఆ ఒక్క మాట అన్నందుకు కోపంతో ఎర్రబడ్డాయి. ఆడవాళ్ళని ఒక మాట అనటానికి ఆలోచించే నువ్వు నీ ఫ్రెండ్ అని కూడా చూడకుండా కొట్టావు. ఆ దెబ్బలోనే తెలుస్తున్నది నీకు మను మీద ఎంత ప్రేమ ఉన్నదో. నీ మనసు మను ఏ తప్పు చేయలేదు అని చెప్తుంది,
కానీ నీ కళ్ళు మను తప్పుని చూస్తున్నాయి. నీకు తెలియదు అభి, కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అభి, నీకు మను 6 ఇయర్స్ నుంచి మాత్రమే తెలుసు. అలాంటి నువ్వే మను తప్పు చేసింది అంటే నమ్మలేకపోతున్నావు. కానీ నాకు మను చిన్నప్పటి నుంచి తెలుసు. అది ప్రాణం పోయినా తప్పు చేయదు. నాకు ఆ నమ్మకం ఉన్నది. నీకు తెలియదు అభి, నువ్వు మీ ఊరు వెళదాం అని మనుతో చెప్పిన తర్వాత అది చాలా సంతోషంతో నాకు ఫోన్ చేసి చిన్నపిల్లలాగా అల్లరి చేసింది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. తెల్లారితే మను లేదు. ఏవేవో న్యూస్లు. నిన్ను చూస్తే జీవం లేని వాడిలా ఉన్నావు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క నువ్వు లేవు, మరో పక్క మను లేచిపోయింది అనే వార్తలు. నమ్మలేకపోయాను. కానీ కళ్ళ ముందు సాక్ష్యాలు మను తప్పు చేసినట్టే ఉన్నాయి. తప్పంటేనే తెలియని మను లేచిపోయింది అన్న వార్త. వెంటనే దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు. నాకు అక్కడే అనుమానం మొదలయ్యింది. కానీ మనుకి కానీ మను ఫ్యామిలీకి కానీ ఎలాంటి శత్రువులు లేరు. పైగా నువ్వు మీ ఫ్యామిలీకి మనుని పరిచయం చేస్తా అన్నప్పుడే మను మిస్ అవటం. అక్కడే నాకు డౌట్ రేజ్ అయ్యింది. ఎవరో కావాలనే చేశారు అని. కానీ ఎవరు? నా ఫస్ట్ డౌట్ మీ ఫ్యామిలీ మీదకే వచ్చింది. నీకు నీ ఫ్యామిలీ గురించి తప్పుగా చెప్పినా నమ్మవు. ఎలాంటి సాక్ష్యం లేకుండా నేను మాత్రం ఏమని చెప్పేది? అందుకే నీ దగ్గరే ఉండి మను గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా. అందుకే నీ దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యాను. ఎంత ట్రై చేసినా నువ్వు ఎక్కడున్నావో తెలియటం లేదు. అసలు ఉన్నావా మను? ఎప్పుడొస్తావు? నీకోసం ఇక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుంది మను. ఎక్కడున్నా త్వరగా రారా ప్లీజ్ అని అక్కడే కూర్చొని ఏడుస్తున్నది సత్య. సత్యాన్ని కొట్టి కోపంగా బయటకు వెళ్లిన అభి తన పర్సనల్ రూమ్ లోనికి వెళ్లి కూర్చున్నాడు. తల పగిలిపోతూ ఉంటే తల పట్టుకుని కూర్చొని అంతే ఉన్నాడు. కాసేపటికి తేరుకుని కొంచెం కూల్ అయ్యాడు. తర్వాత తను సత్యాను కొట్టడం గుర్తుకు వచ్చి బాధతో, నేనేమిటి సత్యాను అలా కొట్టాను? అయినా మనుని ఒక్క మాట అనగానే అంత కోపం వచ్చింది. కానీ సత్య మను చేసిందేగా అన్నది. మరి నాకెందుకు కోపం వచ్చింది? నా మనసు మను ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నది. కానీ కళ్ళు మను చేసిన తప్పుని చూపిస్తున్నాయి. కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. కానీ నీ విషయంలో నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయో లేక నా మనసే మోసం చేస్తుందో తెలియటం లేదు. బట్ చివరకు నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు నాకు దూరం అయిపోయావు అన్నది నిజం. సో నిన్ను మర్చిపోవాలి. కానీ నా లైఫ్ లో ప్రేమకు పెళ్లికి చోటు లేదు. లేదు లేదు ఫస్ట్ సత్యకి సారీ చెప్పాలి. తను అక్కడ బాధపడుతున్నది అని సత్య దగ్గరకు వెళ్ళాడు అభి. అక్కడ సత్య ఏడుస్తూ మను గురించి ఆలోచిస్తున్నది. తనని చూస్తూ సత్య అని పిలిచాడు అభి. చెప్పండి అభి సార్ అన్నది సత్య. సత్య, నీకు నేను పరాయివాడిని అయ్యానా అన్నాడు అభి. అదేంటభి అలా అంటావు? నువ్వు నన్ను ఒక దెబ్బ కొట్టినందుకు నేను నీకు దూరం అవుతానా? అసలు అలా ఎలా అంటావు? నేను నీ ఫ్రెండ్ని. ఫ్రెండ్ అంటే సంతోషంలోనే కాదు, బాధలోనూ కోపంలోనూ వెంటుండేవాడే ఫ్రెండ్. నేను నీ ఫ్రెండ్ అంతే, ఫిక్స్ అయిపో అన్నది సత్య. ఐఎమ్ సారీ సత్య, నేను ఏది కావాలని చేయలేదు, ఏదో కోపంలో అలా అన్నాడు అభి. నేను నిన్ను అడిగానా నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని? నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఏమిటి? అభి ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేస్తే ఒప్పుకోడు. అది అభినందన్ అంటే, సరేనా? నందుగారు అన్నది సత్య. నందుగారు అన్న మాట దగ్గరే ఆగిపోయాడు అభి. సత్య అభిని గమనించింది. సారీ అభి, నేను కావాలని అనలేదు, ఏదో ఫ్లోలో అనేశాను. అయినా అభి బాధగా ఉండటం చూసి తనని డైవర్ట్ చెయ్యాలి అని కోపం నటిస్తూ, చూడభి నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను అన్నది సత్య. సత్య ఇంటెన్షన్ గమనించి తను కూడా కొంచెం కూల్ గా మారి, సత్య కోపం పోవాలి అంటే ఏమివ్వాలి? ఐస్ క్రీమ్ ఇవ్వాలా లేదా అని ఆగాడు. అయ్యా బాబోయ్, ఇప్పుడే డైవర్ట్ చేశాను, మళ్ళీ ఐస్ క్రీమ్ అన్నాడు. ఐస్ క్రీమ్ అంటే మనుకి చాలా ఇష్టం. అక్కడే ఆగడంతో మళ్ళీ మను గుర్తొచ్చిందా అనుకుంటూ మెల్లగా అభి అన్నది సత్య. సత్య, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను అన్నాడు అభి. ఏదైనా అన్నది సత్య. ప్రామిస్ సత్య అన్నాడు అభి. అభి నాకిప్పుడు ఏమీ వద్దు, ఎవరన్నా కావాలంటే నేనే అడుగుతాను, అప్పుడు ఇవ్వు చాలు, సరేనా అన్నది సత్య. సరే సత్య, నీ ఇష్టం అన్నాడు అభి. సర్లే కాని మరి పార్టీ ఏం చేద్దాం అన్నది సత్య. నేను ఎప్పుడో నాకు నచ్చింది చేయటం మానేశాను, ఇక ఏదైనా మీ ఇష్టమే, మీకు నచ్చినట్టు చెయ్యి, నేను వెళ్తాను అన్నాడు అభి. మను ఎక్కడున్నావే, త్వరగా రా అనుకుంటూ బయటకు వెళ్లి
ఈవినింగ్ పార్టీ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్నది. అలాగే అభి రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి ఈవినింగ్ పార్టీ గురించి చెప్పి అందరినీ ఇన్వైట్ చేసింది సత్య. సత్య రావటం చూసి వంశీ సత్య దగ్గరకు వెళ్లి సత్య గారు అని పిలిచాడు. వంశీ పిలిచిన వెంటనే అటువైపు తిరిగింది సత్య. చూస్తేనే తెలుస్తుంది సత్య గారు, లోపల ఏమి జరిగి ఉంటుందో. సార్ మిమ్మల్ని కొట్టారా అన్నాడు వంశీ. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.